ఇవంటి గవ్వలండి. ఇవి గోధుమ పిండి, ఒక గ్లాసు బియ్యం పిండి, కొంచెము ఉప్మా రవ్వ, సన్న రవ్వ వేసి కొంచెం వేడి నూనె పోసి తడపాలండి. తడిపినాక దాంట్లో మనం ఎట్లా తినాలంటే అట్లా, కారం తినాలంటే కారం, ఉప్పు వేసుకోవచ్చు. చిన్నపిల్లలు కారం ఎక్కువ తినాలంటే కొంచెం మిరియాల పొడి, వామ, జీలకర్ర వాళ్ళకి తగ్గట్లా వేసి చేయొచ్చు. స్వీట్ తినాలనుకున్న వాళ్ళు ఇవి చేసినాక చక్కెర పాకం వేసుకోవచ్చు. రకరకాలుగా తినవచ్చు అండి వీటిని. నేనైతే మా మనవడి కోసం ఇట్లా చేశానండి. మిరియాలు, ఉప్పు, కొంచెం ఓమ వేసి తడిపానండి. ఇట్లా దువ్వెన మీద ఇట్లా కొత్త దువ్వెన తీసుకొని దాని మీద ఇట్లా గవ్వలాగా చుట్టానండి. ఇట్లా గవ్వలాగా వస్తుంది. ఇవన్నీ గవ్వలాగా చేసినాక ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ఫ్రై చేసుకొని తినొచ్చండి. చాలా బాగుంటుంది. చాలా మంచి స్నాక్స్ లాగా చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి కానీ స్నాక్స్ లాగా స్వీట్ చేసుకోవచ్చు, హాట్ చేసుకోవచ్చు. అది మన ఇష్టం అండి, ఎట్లన్నా చేసుకోవచ్చు.